హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి డ్రై స్కిన్ వాళ్ళకి బాగా ఫేస్ డ్రై అయిపోతుంటుంది అండ్ స్కిన్ కూడా బాగా డ్రై అయిపోతూ ఉంటుంది కదా. ఈ సీరమ్ని యూజ్ చేసామంటే కనుక మనకి స్కిన్ అనేది పొడిబారకుండా ఉంటుంది. అంతేకాకుండా స్కిన్ ఎప్పుడు కూడా గ్లాసీ స్కిన్ లాగా కనిపిస్తుంది. అంతేకాకుండా గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది. మన స్కిన్ మీద ఉన్న డ్రైనెస్ అయితే కనుక చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడైతే గనక గ్లిజరిన్ యాడ్ చేసుకుందాము. 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ యాడ్ చేసుకోండి. గ్లిజరిన్ మనము ఓన్లీ గ్లిజరిన్నే ఫేస్ కానీ మన బాడీకి కానీ యూజ్ చేసుకోకూడదండి. దానిలోనికి మనం ఏదో ఒకటి ప్రొడక్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత గ్లిజరిన్ యూజ్ చేసుకోవాలి. డ్రై స్కిన్ వాళ్ళకైతే కనుక ఈ సీరం చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. రెండు బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత లెమన్ డ్రాప్స్ కొన్ని డ్రాప్స్ అయితే వేసుకోండి. ఒక 4-5 డ్రాప్స్ అయ్యే విధంగా డ్రాప్స్ అయితే వేసుకోండి. ఈ డ్రై స్కిన్ వాళ్ళకి కొన్ని స్కిన్ వాళ్ళకి బాగా డ్రై అయిపోయినప్పుడు లెమన్ అయితే సెట్ అవ్వదు. స్కిన్కి లెమన్ సెట్ అవుతే కనుక యూజ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. తర్వాత నేను జాన్సన్ బేబీ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ బేబీ ఆయిల్ ప్లేస్లో కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆల్మండ్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనము 4 ఐటమ్స్ వేసాం కదా, ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈ సీరమ్ని ఓన్లీ నైట్ టైమే యూజ్ చేసుకోవాలి. మనం పడుకోబోయే ముందు యూజ్ చేసుకోండి. ఎలా అంటే మనము బాత్ చేసి వచ్చిన తర్వాత మన స్కిన్కి బాగా కొంచెం మనం సోప్తో కానీ బాడీ వాష్తో కానీ వాష్ చేస్తాం కాబట్టి ఒక 1/2 అవర్ అయిపోయిన తర్వాత మనం ఈ సీరమ్ని ఫుల్ బాడీకి అప్లై చేసుకోవాలి, లేదా ఫేస్కి అండ్ హ్యాండ్స్ అండ్ నెక్కు అప్లై చేసుకోండి. లెగ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి లెగ్స్ అనేవి కాళ్ళు పగుళ్ళు ఉంటాయి కదా, ఆ పగుళ్ళకైనా కానీ స్కిన్ బాగా డ్రై అయిపోతున్నా కానీ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా సీరం బాటిల్స్ ఉంటాయి. ఆ బాటిల్లోనైనా మనం ప్రిపేర్ చేసిన సీరమ్ని యాడ్ చేసుకోండి. లేదు అని అంటే కనుక ఒక కాటన్ ప్యాడ్ ఒకటి తీసుకోండి. మనం ఫేస్కి ఏదైనా డస్ట్ అది పడినప్పుడు రోజు వాటర్తో క్లీన్ చేసుకుంటాం కదా, అలా తీసుకుని ఆ కాటన్ ప్యాడ్ మొత్తాన్ని కూడా డిప్ చేయండి. ఈ సీరంలో డిప్ చేసి ఫేస్కి హ్యాండ్స్కి మొత్తానికి అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకొని నైట్ అంతా కూడా అలానే వదిలేసేసి మనం మార్నింగ్ వాష్ చేసుకోవాలి. ఏదైనా ఫేస్ వాష్తో కానీ లేదా నార్మల్గా వాష్ చేసుకోవచ్చు. ఈ విధంగా డైలీ అప్లై చేసుకోవాలి. మనకి స్కిన్కి అయితే కనుక మనకి ఏదైనా మచ్చలున్నా, స్కిన్ బాగా డ్రై అయిపోతున్నా, మనకి పింపుల్స్ వల్ల అలా మచ్చలు పడిపోయిన స్కిన్ మీద స్కిన్ బాగా డల్ అయిపోతున్నా కానీ మనం ఈ సీరమ్ని యూజ్ చేసుకోవచ్చు. లెమన్ స్కిప్ చేయండి. డ్రై స్కిన్ బాగా ఎక్కువగా ఉండి ఏదైనా బాగా పగుళ్ళు ఎక్కువగా ఉంటే కనుక లెమన్ స్కిప్ చేసేయండి. లెమన్ స్కిప్ చేసి మనం యాడ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ యాడ్ చేసి సీరమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా సీరం బాటిల్స్ అయితే కనుక మనకి ఈజీగా ఉంటాయి. లేకపోతే కనుక అట్లా కాటన్ తీసుకొని అప్లై చేసుకోండి. కాటన్ ప్యాడ్స్ లేకపోయినా కానీ మనకి ఇంట్లో ఉన్న కాటన్ అయినా తీసుకొని డిప్ చేసుకొని పెట్టుకోవచ్చు ఫేస్ మీద, లేదంటే హ్యాండ్ మీద అయినా పెట్టుకొని మనం ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకొని నైట్ అంతా కూడా వదిలేసేసేయండి. మార్నింగ్ అనేది అప్లై చేయొద్దండి, ఓన్లీ నైట్ టైమే మనకి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. మసాజ్ చేసుకోండి బాగా, ఒక 5 మినిట్స్ అండ్ 10 మినిట్స్ ఫేస్ అంతా కూడా మసాజ్ చేసుకోండి.